వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో అత్యవసరంగా చేసిన శస్త్రచికిత్స ద్వారా ఒక రోగి చేతిని విజయవంతంగా కాపాడారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడి డిశ్చార్జ్ అయిన తిరుపతి అనే వ్యక్తికి కుడి చేయిలో విపరీతమైన నొప్పి రావడంతో స్థానిక వైద్యుని సంప్రదించారు. రక్త ప్రసరణ ఆగిపోయిందని గుర్తించిన డాక్టర్ వెంటనే మెడికవర్ హాస్పిటల్ పంపించారు. అక్కడ డాక్టర్ రవికిరణ్ మరియు డాక్టర్ ప్రియాంక అత్యవసరంగా పరీక్షలు చేసి కుడి చేయి రక్తనాళాల్లో తీవ్రమైన థ్రాంబోసిస్ ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే ఆర్టరియల్ థ్రాంబెక్టమీ అనే శస్త్రచికిత్స చేసి రక్తగడ్డలను తొలగించి రక్త ప్రసరణను పునరుద్ధరించారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. వెళ్ళిన రోజే అతనికి కుడి చేయి తీవ్రంగా నొప్పి వచ్చింది. లోకల్ డాక్టర్ చూసి ఇక్కడ నాడీ లేదు, మీకు రక్త ప్రసరణ ఆగిపోయింది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి ఇటు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము పరీక్షలన్నీ చెప్పేసి కుడి చేయి రక్తనాళాలు ఇతనికి మళ్ళీ రక్తగడ్డలు ఎందుకు వచ్చాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇతను బ్రెయిన్ కుడివైపు బ్రెయిన్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెయ్యి యొక్క రక్తనాళంలో బ్లడ్ క్లాట్స్తో వచ్చాడనమాట. సో ఇలా రికరెంట్గా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మేము ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసేసి ఇతని రక్తంలోనే ఒక లోపం ఉందని కనుగొన్నాం. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టేది కొన్ని డిజార్డర్స్, థ్రాంబోటిక్ డిజార్డర్స్ అవి ఉన్నాయో అవి కామన్గా చాలామందికి వస్తాయి. కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డగట్టడం డీబీటీ అంటారు, లేదంటే హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ కావచ్చు. వీటి వివిధ అవయవాల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ జరిగేసి ఆ పరిణామాలు అవి జరుగుతూ